హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈవెంట్ వీడియోలో అయితే నేను ఒక చక్కటి అజియో హాల్తో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ కేస్ వీడియోలో ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చితే నేను అన్ని కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి ఉంటాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మనకి అజియోలో బిగ్ బోల్ సేల్ అయితే నడుస్తుందండి. సో అన్ని ప్రోడక్ట్స్ మీద చక్కటి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక కలర్ మీ బై మెలాంజ్ అనే బ్రాండ్ నుంచి ఎక్సెల్ సైజ్లో ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు కొంచెం లూజ్ అయింది, సో మీరు మీ 2 to 3 సైజ్ కంటే 1 సైజ్ డౌన్ పర్చేస్ చేసుకోమని నా సజెషన్ అనమాట. ఈ డ్రెస్ ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ నుంచి స్లీవ్స్ చివరి వరకు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, షోల్డర్ అండ్ స్లీవ్స్ ఒక్కటే అంటే స్టిచ్ లేకుండా ఇచ్చారు, మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ని ఇట్లా పోట్లీ బటన్స్ ఇచ్చారండి. ఇవైతే ఫుల్లీ ఫంక్షనబుల్ బటన్స్ అనమాట. అండ్ మనకి లోపల వైట్ స్లిప్ అయితే ఇచ్చారనమాట. ఈ స్లిప్ విత్ అడ్జస్టబుల్ స్టాబ్స్ అండ్ అలాగే ఇది పక్కకు గట్రా వెళ్ళిపోకుండా డ్రెస్కి ఇట్లా లూప్ హోల్లా క్రియేట్ చేసి దానికి స్టిచ్ చేశారనమాట. చాలా యూనిక్గా అనిపించింది నాకు. అంటే వెకేషన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు స్లీవ్లెస్ ఇష్టపడకపోయినా అంటే కొంచెం డిఫరెంట్గా కనిపించాలన్నా ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ డ్రెస్ అయితే మనకి ఇట్లా లేయర్స్ లాగా స్టిచ్ చేశారనమాట. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఈ బ్లూ అండ్ ఎల్లో ప్రింట్స్ అనేవి ఎవర్ ట్రెండింగ్ కదా, చాలా బాగా అనిపించింది. లోపల ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫుల్లీ స్ట్రెచబుల్ మెటీరియల్ ఇచ్చారు, పైన అయితే జార్జెట్ అనమాట. నాకు ఇట్లా జార్జెట్ డ్రెస్సెస్ అయితే చాలా నచ్చుతాయి, ఎందుకంటే డ్రై చేయడము అంటే మనం ఏమైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒకవేళ కొంచెం తడిచినా సరే ఎటువంటి అన్కంఫర్టబుల్నెస్ లేకుండా బీచీ ప్లేసెస్కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అని నాకు అనిపించింది. అండ్ మనకి వేస్ట్ దగ్గర ఇట్లా జూట్ బెల్ట్ అయితే ఇచ్చారండి. ఈ బెల్ట్ని మనం మిగతా డ్రెస్సెస్ మీద కూడా కావాలనుకుంటే మనం రీపర్పస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 రూపీస్ అయితే పడింది. అండ్ ఈవెంట్ వీడియోలో మన సెకండ్ ప్రోడక్ట్ అయితే కనుక నేను యాక్చువల్లీ సెకండ్ అండ్ థర్డ్ ప్రోడక్ట్స్ రెండు కూడా ఒకటే బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. సో నాకు సేమ్ ప్యాకేజింగ్లో రిసీవ్ అయ్యాయి అనమాట. ఈ బ్లాక్ డ్రెస్ అండి సెకండ్ ప్రోడక్ట్ అయితే కనుక నాకు ఇదైతే చాలా నచ్చింది. ప్రజెంట్ కాస్ట్ అయితే అరౌండ్ 1400 రూపీస్ ఉంది. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నేను వీటిని డబల్ ఎక్సెల్ సైజ్లో అయితే పర్చేస్ చేశాను, ఎందుకంటే ఇది యోగ్ పార్ట్లో మనకు కొంచెం స్ట్రెచబుల్ మెటీరియల్ వచ్చి నేను ఆల్రెడీ మిస్ చేజ్లో ఇంకొక డ్రెస్ పర్చేస్ చేసినప్పుడు కొంచెం బస్ట్ అది ఇట్లా పట్టేసినట్టుగా కనిపిస్తుంది. నాకైతే లూజ్ ఫిట్ వేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను డబుల్ ఎక్సెల్ సైజ్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు కరెక్ట్ ఫిట్ కావాలి అనుకుంటే ఎక్సెల్ సైజ్ మీ 2 to 3 సైజ్ ఆర్డర్ చేసుకున్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి యోగ్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా స్కిన్ కలర్ లైనింగ్ లాగా ఇచ్చేసి దాని మీద బ్లాక్ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. లోపల లైనింగ్ అయితే కనుక ఫుల్లీ స్ట్రెచబుల్ మెటీరియల్, కింద పార్ట్కి వచ్చేటప్పటికి ఫ్లేర్ పార్ట్కి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ లైనింగ్ ఇచ్చారు, పైన వచ్చేసి స్కిన్ కలర్ లైనింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ జిప్ అయితే ఇచ్చారండి. స్లీవ్స్కి అయితే మటుకి ఎటువంటి లైనింగ్ రాదు. డ్రెస్ సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఎలిగెంట్గా స్టాండ్ అవుట్ అయ్యే డ్రెస్ అనమాట. అంటే న్యూ ఇయర్ పార్టీస్ అవి వస్తుంటాయి కదా, వాటికి వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. నేనైతే తప్పకుండా దీన్ని 200% రికమెండ్ చేస్తాను. డ్రెస్ ఫ్లేర్ కానీ లెంత్ కానీ చాలా బాగుంది. నా హైట్ వచ్చేసి 4'11", నాకు కొంచెం ఫ్లోర్ టచ్ కంటే కొంచెం పొడిగే ఉంది, కొంచెం ఆల్ట్రేషన్ చేయించాలన్నమాట. డ్రెస్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ చేజ్ అనే బ్రాండ్ నుంచి మనం ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను అన్నాను కదా, అది బ్లాక్ అయితే ఇది వైట్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను డబుల్ ఎక్సెల్ సైజ్లోనే పర్చేస్ చేశాను. మనకి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఈ డ్రెస్కి కూడా. అండ్ యోగ్ పార్ట్ మొత్తం చూసారు కదా, మనకి ఇట్లాగా అబ్స్ట్రాక్ట్ ప్రింట్తో లైనింగ్ ఇచ్చేసి దాని మీద లేస్ నెట్ టైప్ ఆఫ్ క్లాత్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది లుక్ వచ్చేసి. స్లీవ్స్ వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ యోగ్ పార్ట్ దగ్గర సెంటర్లో ఇట్లా రూస్డ్ డీటెయిలింగ్ లాగా ఇచ్చారండి. అండ్ ఇందాక బ్లాక్ డ్రెస్కి ఈ వైట్ డ్రెస్కి కూడా మనకి బోత్ సైడ్స్ పాకెట్స్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ ఈ డ్రెస్కి వచ్చేసి మన కిందకు వచ్చేసి ఇట్లా ఎక్స్ట్రా లేయర్ లాగా కుట్టారు. సో దానివల్ల మనకు కొంచెం ఎక్స్ట్రా ఫ్లఫీనెస్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే వింటేజ్ లుక్ అట్లా ట్రై చేయాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అది బ్లాక్, ఇది వైట్ డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. రెండు ఒకటే బ్రాండ్. అండ్ నేను ఇంతకు ముందు కూడా మిస్ చేస్ బ్రాండ్ అయితే పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే సూపర్బ్ అండి. మనం మిషన్ వాష్ చేసినా ఎలా యూజ్ చేసినా సరే చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. దీని కాస్ట్ అరౌండ్ 1350 రూపీస్ అట్లా పడింది. అండ్ ఈవెంట్ వీడియోలో మన ఫోర్త్ ప్రోడక్ట్ అయితే కనుక నేను ససాఫ్రాస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్న ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి. మనకి 2025 అంతా కూడా ట్రెండ్ అయిన కలర్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే అవి ఒకటి బ్రౌన్ అండ్ ఇంకొకటి ఆరెంజ్ అండి. సో అందుకే నేను ఆరెంజ్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి నీ లెంత్ డ్రెస్ అనమాట.
మనకి పైన పార్ట్‌లో ఇట్లా నెక్ దగ్గర చుట్టూతా ఇట్లా రఫుల్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది నెక్ గూడా ఉంటుందనమాట. అండ్ ఫ్రంట్‌ని బటన్స్ అన్నీ కూడా ఫుల్లీ ఫంక్షనబుల్ బటన్స్. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి లూజ్ ప్యాటర్న్‌లో ఇచ్చారు. అండ్ కొంచెం పఫ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట షోల్డర్ పార్ట్‌లో. అండ్ కింద పార్ట్‌కి బస్ట్ లైన్ కిందన వచ్చేసప్పటికి మనకి ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చేసి ప్లీటెడ్ డిజైనింగ్ అయితే ఇచ్చారండి. లోపల లైనింగ్ అయితే ఇచ్చారు. డ్రెస్ వచ్చేసి మనకి నీ లెంతే ఉంటుందనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే అరౌండ్ 750 రూపీస్ అయితే పడింది. కొంచెం డిఫరెంట్‌గా ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈవెంట్ వీడియోలో మన లాస్ట్ ప్రోడక్ట్ అయితే గనక నేను స్టైలీ అనే బ్రాండ్ నుంచి ఈ ట్రెంచ్ కోట్ డ్రెస్ అయితే పర్చేస్ చేశానండి. నాకు ఎప్పటినుంచో ఈ మోడల్‌లో డ్రెసెస్ ట్రై చేయాలని ఉండే. అందుకనే పర్చేస్ చేశాను. అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వచ్చింది ఇది నాకు. అరౌండ్ 800 రూపీస్ అయితే పడినాయి. నేను తప్పకుండా ఈ బ్రాండ్ అయితే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. దీన్ని నేను డబుల్ ఎక్సెల్ సైజ్‌లో తీసుకున్నాను. నాకు ఫిట్టింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. అంటే కొంచెం యూనిక్‌గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ మా తమ్ముడైతే దీన్ని వేసుకోగానే ఏంటి కర్టెన్ వేసుకున్నావు అని అడిగారు. బట్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే పర్చేస్ చేశాను. మనకి ఇట్లా బటల్ డీటెయిలింగ్ అంటే వ్రాప్ డ్రెస్ లాగా అనమాట. అండ్ డ్రెస్ కిందన ఇట్లా పక్కకు వెళ్ళిపోకుండా నాట్స్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ నాకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే రావట్లేదు. బట్ నేను అన్నిటికి కూడా మోడల్ పిక్చర్స్ ఇంక్లూడ్ చేశాను కదా! సో, దీన్ని కూడా అటాచ్ చేశాను. మీకు లుక్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా ఉంది. సో, ఎవరైనా ఈ క్రిస్మస్ పార్టీస్‌కి అట్లా వేసుకోవాలి, చాలా డిఫరెంట్‌గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది స్టైల్ చేస్తే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. అండ్ దట్ టూ ఆఫీస్ వేర్, ఆఫీస్‌లో ఈవెంట్స్ అయినప్పుడు లేదా చర్చ్‌కి అట్లా వేసుకెళ్ళాలన్నా సరే డిఫరెంట్‌గా కనిపించే ఆప్షన్ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ డ్రెస్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పాలిస్టర్ మెటీరియల్ అనమాట. అండ్ అరౌండ్ 800 రూపీస్‌కి ఇట్లాంటి ట్రెండీ డ్రెస్ అంటే ఓకే అనిపించింది నాకు. అంటే మనకి ఇంగ్లీష్ మూవీస్‌లో అట్లా ఉంటుంటాయి కదా! ఇట్లాంటి డ్రెసెస్. ఎందుకో నాకు ఎప్పటినుంచో అట్లా ట్రై చేయాలని ఉండే. అండ్ కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి మేబీ సెట్ అవ్వదేమో అనే ఫీలింగ్‌లో ఉన్నాను. బట్ ఈ డ్రెస్ అయితే మనకి చక్కగా సరిపోతుంది. మనకి బస్ట్ లైన్ దగ్గర చిన్న రఫుల్ డీటెయిలింగ్ ఇచ్చారు. మేబీ కెమెరా క్యాప్చర్ చేసిందో లేదో అది. దానివల్ల కొంచెం లుక్ అయితే చాలా అనిపించింది నాకు. నేను మోడల్ పిక్చర్ అయితే ఇంక్లూడ్ చేశాను. మీకు నచ్చితే గనుక ఈ డ్రెసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య.